నైనా సెషన్లో మాకు దయ చూపారు. మరొకసారి నీకు వందనాలు. ఈ దినం ఈ సమయంలో ఇక్కడ జరిగే సేవను దీవించండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించు. ఇశ్రాయేలు సైన్యానికి ముందుండి నడిపించిన దైవమా, ఈ దినం ఈ సేవలో కూడా మీరే మా ముందుండి మమ్మల్ని నడిపించండి. ప్రతి ఆటంక శక్తులు యేసు నామములో బంధిస్తున్నాను. ప్రతి అల్లరాత్మ, దురాత్మ క్రియలు, ప్రతి చీకటి క్రియలు యేసు నామములో బంధిస్తున్నాను. మీరే మీ సన్నిధి మాతో ఉంచండి. పాటల్లో, వాక్యంలో, ప్రార్థనలో దయ చూపండి. ఈ ప్రాంతంలో జరుగుతున్న సేవను మీరు దీవించండి. ప్రజల హృదయాలు మీరు తెరవండి ప్రభువా. మీరే మీ సన్నిధి మాతో ఉంచి కృప చూపమని, ఏదైనా మాకు కావాల్సిన వాక్కులు మీరు ఇవ్వమని, నా ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పాటల పుస్తకంలో నుండి 137వ పాట పాడుకుందాం. 137. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములు నీ సింహాసనాధారం, నీతి న్యాయములు నీ సింహాసనాధారం, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషము కొరకై. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషము కొరకై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయమే నీ ప్రియమగు ఆలయం. స్తుతియాగమునే చేసెద నిరతం, స్తుతియాగమునే చేసెద నిరతం. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. బూరధ్వనులే నింగిని మ్రోగగా, రాజాది రాజా నీవే వచ్చువేళ. బూరధ్వనులే నింగిని మ్రోగగా, రాజాది రాజా నీవే వచ్చువేళ. సంసిద్ధతతో వెలిగే సిద్ధతో, సంసిద్ధతతో వెలిగే సిద్ధతో, పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును, పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. షీట్ 1లో 6, మొదటి షీట్లో 6. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యోధా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యోధా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు శూరులు మనకు లేరు, సైన్యులకు అధిపతి అయిన యెహోవా దేవుడే మన అండ. ఆ దేవుని మనం పట్టుకుందాం, సమస్యలను అధిగమించి ముందుకు సాగుదాం. పోయిన వారమే వాక్యం విన్నాం. అమ్మా, సముద్రంలో నానా విధమైన చేపలు పట్టిన వలను పోలి ఉంది. ఏంటయ్యా అదేనా? అదేనా పరలోకము వల? చేపలు పట్టాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, వలలు బాగు చేసుకోవాలి. వల హృదయానికి సాదృశ్యం. వల బాగు కాకపోతే చేపలు జారిపోతాయి, అలాగా దీవెనలు కూడా జారిపోతాయి. ఆత్మల పట్లేమో దీవెనలు పొందుకోలేము. 2, వల వేస్తున్నారు అంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం, చురుకుగా ఉండటం భాగ్యం. కాబట్టి సోమరులుగా మనం ఎన్నడూ ఉండకూడదు. ప్రభువుని కలిగిన వారు కష్టపడి పనిచేయాలి. అలాగే దేవుని పనిలో కానీ, ఆత్మను సంపాదించే విషయంలో కానీ, ఆత్మలు పట్టే విషయంలో కానీ చురుగ్గా ఉండాలి. దేనికైనా వెల ఉంది కానీ మానవుని జీవితానికి వెల లేదు, వెల కట్టలేము. కాబట్టి అనేక ఆత్మలను పట్టేవారిగా ఉండాలి. నెంబర్ 3, వలలో కడుక్కుంటున్నారు. బురద అన్నీ దానిలో పడిపోతాయి. అవన్నీ బురదగా ఉంటే చేపలు దానిలోకి రావు. కాబట్టి మన హృదయంలోనికి, మన జీవితంలోనికి, మన సాక్ష్యంలోనికి మురికి రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే అలా ఉంటామో అప్పుడు ఆకర్షించబడి చేపలు దానిలో పడతాయి. కంపు కొడతా ఉంటే వలలోకి ఏ చేపలు రావు. కాబట్టి వలలన్నీ కడుక్కున్నారు. హృదయాన్ని మనము ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. అప్పుడు మాత్రమే దేవుడి దీవెనలు మనం పొందుకోగలము. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఒక్కరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం.
ఉన్నాయి కదా, బాటిల్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు అనవసరంగా. దయగలిగిన ఆయన యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోవటకు మాకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. నీ పాద సన్నిధిలో చేరి చేసే మొరకి వెల ఉంది, విలువ ఉంది. మీరు నాకు మొరపెట్టుదురేని, ప్రార్థన చేయించు వత్తురేని, మీ మనవి ఆలకిస్తాను అని మీరు చెప్పారు. కాబట్టి మా మనవి వినే దేవుడు మాకున్నావు. మొరపెట్టినప్పుడల్లా నేను సమీపముగా ఉన్నట్టు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అన్నావు. మొరపెట్టినప్పుడల్లా నేనున్నా, బిడ్లారా భయపడకండి అని మాకు సహాయం చేసి సమాధానం ఇచ్చే తండ్రివి మాకు ఉన్నందుకు నీకు వందనాలు. ఈ దినం మీ సన్నిధి మాతో ఉంచండి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము. మీ వాక్య వెలుగు దగ్గరికి వస్తుండగా మా ప్రతి లోటును మీరు తీర్చి మమ్మల్ని వెలిగింప చేయండి. అనేకులు దీవెనకరముగా మా జీవితము ఈ సేవ ఉండునట్లుగా దయచూపండి. అయోగ్యుడిని మీ సిలువ చోట నన్ను దాచి నాకు బిడ్డలకు కావాల్సిన వాక్కులు దయచేయమని యేసును నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. 181 పల్లవి, 161 పేజీ. 161 పేజీలో ఉన్నటువంటి 181 పల్లవి. జీవమునిచ్చెన్ సమాధిలోన పాప స్వభావం పాతిపెట్టెన్, నూతన పర్చెన్ తిరిగి లేచెన్, ఏ నడవచున్ మహిమాతోన్. జీవమునిచ్చెన్ సమాధిలోన పాప స్వభావం పాతిపెట్టెన్, నూతన పర్చెన్ తిరిగి లేచెన్, ఏ నడవ వచ్చున్ మహిమాతో. 174. యేసు ప్రసన్నత నాలో నోండాని, ఆ వింతైన ప్రేమ పవిత్రత, ఓ శుద్ధాత్ముడా నా స్వభావం మార్చు, క్రీస్తు సౌందర్యము నాలో కాన్పాడన్. యేసు ప్రసన్నత నాలో నోండాని, ఆ వింతైన ప్రేమ పవిత్రత, ఓ శుద్ధాత్ముడా నా స్వభావం మార్చు, క్రీస్తు సౌందర్యము నాలో కాన్పాడన్. దేవుని జీవాత్మానా మీదికి రాము, దేవుని జీవాత్మానా మీదికి రాము, వీరాచు వాంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రాము. జీవాత్మైన దేవా మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడినది, మలచబడినది, కడగబడినది ఏది మా జీవితంలో ఉండనివ్వద్దు. ఓ శుద్ధాత్ముడా మా స్వభావాన్ని మార్చు. నీ ప్రసన్నత మాలో ప్రజలు చూడాలి ప్రభువా. నీ వెలుగును, నీ సన్నిధిని, మీ కాపుదలను మీరు మాతో ఉన్నారు అని ప్రజలు గమనించినట్లుగా మమ్మలను మా జీవితాలు సిద్ధము చేయండి. ఏదైనా ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. లైవ్లో నీ వాకులు వెళుతున్నాయి, ప్రజలతో కూడా మీరు మాట్లాడము. మీ బిడ్డలకి మాకు బాధ్యత దయచేయి నాయనా. మేము ఎన్నడూ కూలివారిమి కాదు, రాజాదిరాజు బిడ్డలము, రాజకుమారులుగా మమ్మలను ఉంచండి. ఏ మూలన చీకటి మనసు కాదు, లోకపు మెట్టు కాదు, నీలో ఉంటూ అనేకులు దీవెనకరముగా ఉన్నట్లుగా బాధ్యులుగా మమ్మల్ని మీరు చేయండి. అయోగ్యుని నా ప్రార్థన మీరు ఆలకించండి. ఏదైనా ప్రత్యేకంగా మాతో మాట్లాడండి ప్రభువా.
అయోగ్యునయ్యా, మీ సెలవు చట్టం నేను దాగి ఉంటాయా. నాకు ఈ ప్రియ బిడ్డలకి లైవ్లో వాకి వింటున్న వారికి తగిన మేలు దీవెన మీరు దయచేయి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయతో కూర్చోనండి, దేవుని వాక్యానికి వెళదాం. ప్రభు మనల్ని ప్రేమించి ఆయన వాక్యం మనకు అందిస్తున్నారు. ప్రభు కోరుకునేది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. ఎంతమంది కాదు, ఎంత మెట్లో నడుస్తున్నాం అన్నది ప్రభు మన నుండి ఆశించేది. ఈ దినాన ఒక దైవజనుడు బహు కష్టంలో ఉన్నప్పుడు సంఘం ఎలా ఉంది? సంఘంలో రకరకాల ప్రజలు ఉన్నారు, రకరకాల రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. అక్కడ రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. రోదే. ప్రభా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయండి ప్రభా. సత్యమైన దేవుడో మీరు, సర్వసత్యములోకి నడిపించే తండ్రివి. వింటము కాదు, సర్వసత్యములోకి నడిపించబడాలి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12-13 వచనములలో ఉన్న ఈ సత్యాలు మాకు తెలియచేయండి. మీరే మీ సన్నిధి మాతో ఉంచండి. మమ్మల్ని మీరు మీ ఇష్టమైన మార్గంలో ఇష్ట ప్రకారము నడిపించమని. అయోగ్యునయ్యా, మీ సెలవు చోట నేను దాగి ఉంటాయా, నన్ను దాచయ్యా. ఈ బిడ్డలకు వాక్విటిన వారికి ఒక మేలు దీవిన ఈ సేవ ద్వారా దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాక్య భాగంలో సంఘమంతా ఉంది, అనేకులు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక చిన్నదాని గురించి మాత్రమే రాయబడింది. చాలామంది ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే రాజైన హేరోదు దినాలలో మొదటి వచ్చిన అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం. దాదాపు అదే కాలములో రాజైన హేరోదు దినముల యందు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకును బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గముతో చంపించెను. ఏ కాలమండి? అదే కాలము అంటే శిష్యులు భయంకరమైనటువంటి బాధలలో ఉన్న కాలము. సంఘము భయంకరమైన బాధలు పెట్టబడుతున్నటువంటి కాలము. అప్పటికే ప్రభు కొరకు రోషముతో బ్రతుకుతున్నటువంటి, నిజ దేవుడిని నమ్మకంగా వెంబడించినటువంటి, జ్ఞానముతో ఏమిట్లో ఉన్నాడండి? విశ్వాసముతో, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడు, కృపతో బలముతో నిండుకున్నవాడు, ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందినవాడు స్టెఫనును చంపేశారు. ఆ తర్వాత ఎంతోమందిని భయంకరంగా హింసిస్తున్నారు. అటువంటి టైం ఆ సమయంలో
హేరోదు దేవుని బిడ్డలను బాధ పెడుతున్నాడు. ఆ యూదులందరికీ యేసయ్యను నమ్మిన వారిని బాధ పెడుతుంటే ఆనందపడుతున్న పరిస్థితులు చూచాడు. ఎవరైతే యేసయ్యను నమ్మారో, యేసు నిజ దేవుడని గ్రహించారో, యేసయ్య నామం శక్తిగల నామం, మధుర నామని ఎంతమంది గ్రహించారో, ఎంతమంది యేసయ్య నమ్మి ఆయన వెంబడిస్తున్నారో, అలాంటి వారు అటువంటి వారిని బాధ పెట్టడము యూదులకు ఇష్టమని ఎరిగినటువంటి రాజు అయిన హేరోదు యేసయ్య నమ్మిన వారిని బలవంతంగా పట్టుకుంటున్నాడు, బాధ పెడుతున్నాడు. అలాగా చేస్తూ అటువంటి పెడుతున్న బాధలలో యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించేశాడు. అది యూదులందరికీ ఇష్టమని వారందరూ ఇలాగా దేవుని బిడ్డలను చంపుతుంటే ఆనందపడుతున్నారని ఎరిగినటువంటి ఈ రాజు పేతురును కూడా పట్టుకొచ్చాడు. ప్రజలను సంతోషపెట్టాలన్న ఆలోచన, నిజమైన తోటి మానవుడిని, మానవ సేవే మాధవ సేవ అని, మానవునికి సేవ చేయటమే దేవుడికి సేవ చేయటం అన్న ఆలోచన ఈ దినాలలో మనుషుల్లో లేకుండా అయిపోయింది. తోటి మానవుడిని హింసించటము, తోటి మానవుడిని అవమానపరచడము, ఒక జంతువుకున్న విలువ మానవునికి లేకుండా అయిపోయింది. ఎంత దుఃఖమండి. ఒక ఆవుకి, ఆత్మ లేని ఆవుకి ఉన్న గౌరవము, ఒక కుక్కకు ఉన్న గౌరవము, ఒక కోతికి ఉన్న గౌరవము, లేక ఒక కుందేలుకు ఉన్న గౌరవము, ఒక జంతువుకున్న గౌరవం మనిషికి లేకుండా అయిపోయింది. ఎంత దుఃఖమండి. మా పెట్టి అండి అన్నాడు. ఏంటయ్యా అంటే, ఇది పిల్లి పిల్లలను పెంచుకుంటున్నాడు ఒక ఆయన, పిల్లి పిల్లలు. ఒక ఆయన అన్నాడు, మా డూగి అండి, డూగి అంట అంటే సింహపు ఇది పులి పిల్లలను పెంచుతున్నాడు. పులి పిల్ల అంట, డూకి అంట. రకరకాల మనుషులు జంతువులను ప్రేమిస్తున్నారు కానీ తోటి మానవుడిని ప్రేమించలేని పరిస్థితికి వచ్చాడు. ఎంత దుఃఖమండి. తోటి మానవుడిని ప్రేమించలేని నీవు, దేవుడిని కనిపించే మానవుడిని ప్రేమించలేని నీవు, కనపడని దేవుడిని ఎలా ప్రేమిస్తావు? మొదటి యోహాను రాసిన పత్రిక జాగ్రత్తగా ప్రభు ఏం చెప్తున్నాడో చూద్దాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో గమనించుదాం. మానవుడిని ప్రేమించలేని వాడు, చూడండి 4వ అధ్యాయము 20వ వచనము, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఏంటి ఎవడైనను నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుడిని ఎలా ప్రేమిస్తాడు అంటే ప్రేమించలేడు. చూచే సహోదరుని ప్రేమించలేని వాడు చూడని దేవుడిని ఎలా ప్రేమిస్తాడు? దేవుని ప్రేమించేవాడు 21వ వచనము, తాను తన సహోదరుని కూడా ప్రేమించవలెను అనే ఆజ్ఞ. ఏంటంటే ఇది ఏంటంట? దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలననే ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఇది ఆజ్ఞ. చూడండి, దేవుని వాక్యం అండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 9వ వచనం, వెలుగులో ఉన్నాను అని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించని వాడు వెలుగులో తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతనిందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగజేశాను కనుక తను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియటం లేదు. తన సహోదరిని ప్రేమిస్తున్నానని చెప్పి ఏంటంటండి, ఎలాగా వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ సహోదరిని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో చూడండి. ఎవడైనా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తుంటే వాడు ఎక్కడున్నట్టు అబద్ధికుడు. వాడు కనపడే సహోదరిని ప్రేమించిన వాడు కనపడని దేవుడిని ఎలా ప్రేమిస్తాడండి? ఈ దినాలలో మనుషులు ఎలాగ తయారైపోయారో చూస్తున్నాం.
ఇదిగో చూడండి, మనుషులు తోటి మానవుడిని కొడితే ఎంత బాధపడతావు, నిన్ను కొడితే ఎంత బాధపడతావు, మరి అవతరుడు కొడితే అంతే బాధ కదా. కుక్క తన బాధని చెప్పలేదు, కుక్క బాధ కుక్కకి తెలుసు, గేద పడే బాధ గేదకు తెలుసు, ఒక జంతువు పడే బాధ జంతువుకు తెలుసు, చీమ పడే బాధ చీమకు తెలుసు, మానవుడు పడే బాధ మానవుడికే తెలుసు. కానీ ఈ మానవుడు ఎంత అదమ్ముడయ్యాడంటే భయంకరంగా కొడుతున్నారు. తనకు కొడితే ఎంత దెబ్బలు తగులుతాయో, తన చెయ్యి విరిగితే ఎంత బాధపడతాడో అవతల వాడికి అంతే బాధని అర్థం కావట్లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు వెలుగులో ఉన్నాను అంటున్నాడు అంటే వాడు అబద్ధికుడు. కనపడే దేవుడిని ప్రేమించలేనివాడు కనపడని దేవుడిని ఎలా ప్రేమించగలడు? ఈ యూదులు దేవుని కలిగిన వారిని హింసించటము, చంపటము, బాధ పెట్టడం సంతోషపడుతుంటే అది గ్రహించిన రాజైన హేరోదు దేవుని బిడ్డలను కొడుతున్నాడు, హింసిస్తున్నాడు, యాకోబుని చంపేశాడు. ఇది ఆనందపడుతున్న ప్రజలను సంతోషపెట్టాలి అని దేవుని సేవకుడైన పేతురుని కూడా పట్టుకొచ్చాడు. అది ఎలాగా పండుగ కాలము కాబట్టి ఏం చేశారంటండి, అది పులిని రొట్టెల పండుగ దినము కాబట్టి ఆ దినాన హాని చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదని ఎలాగా 16 మంది సైనికుల మధ్యలో ఈయనను ఉంచారు, చెరసాల్లో పెట్టాడు. 16 మంది సైనికుల మధ్యలో కాపలా పెట్టి అతన్ని చెరసాల్లో ఉంచారు. దైవజనుడు చెరసాల్లో ఉన్నాడు, సంఘమంతా కూడుకుంది. సంఘం అయితే ఏం చేస్తుందండి? 5వ వచనము అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెని. సంఘము అంటే ఏంటి చెప్పండి? సంఘము అంటే ఏంటి? సంఘం అంటే ఏంటయ్యా? కొంతమంది ప్రజల సముదాయమా? విశ్వాసుల సముదాయం. సంఘం అంటే ఏంటి? చీకట్లో నుండి వెలుగులోకి పిలువబడిన వారి సముదాయము. సంఘము అంటే బయటకు పిలువబడిన వారు, పాపము నుండి చీకటి నుండి బయటకు తేబడ్డ వారి సముదాయమే సంఘము. నిజ మార్గములోకి వచ్చిన వారు పాపము నుండి చీకటి నుండి వెలుగులోకి రాబడ్డ జన సమూహం యొక్క సముదాయాన్ని సంఘము అన్నారు. సంఘము అంటే బయటకు పిలువబడిన వారి సముదాయము. పాపము నుండి, విగ్రహారాధన నుండి, చెడు నుండి, అవినీతి నుండి, త్రాగుడు నుండి, జోదము నుండి, వ్యభిచారము నుండి, దేవుడికి ఇష్టమలేని వాటన్నిటి నుండి బయటకు తేబడ్డ సముదాయాన్నే సంఘం అన్నారు. ఈ సంఘములో ఒక్క ఆలోచన, ఒక్క మాట, ఒక్క స్వభావమే ఉంటుంది. ఈ సంఘము ప్రభులో ఏ మనసు ఉందో ఆ మనసు కలిగిన వారే సంఘం. ప్రభుని నమ్మేనంటున్నావు, కోపం పాదు. ప్రభుని నమ్మేనంటావు, ద్వేషం పాదు. ప్రభుని నమ్మేనంటావు, నీ ఇష్టం పాదు. ప్రభుని నమ్మేను, నేను మారు మనసు పొందానంటావు, నీ ఆలోచనలు పావు. ఎక్కడొచ్చావు నువ్వు బయటికి? సంఘమేనా నీవు? ప్రభుని నమ్మేనంటున్నావు, ప్రభు నాతో మాట్లాడాడంటున్నావు, నీ స్వభావం మారకపోతే నువ్వెలా బయటకు వచ్చావు? మోసం చేసుకుంటున్నావు అంతే. ఈ సంఘము బయటకు వచ్చింది, ఏం చేస్తున్నారు? దైవజనుని విలువ గుర్తించారు. ఈ దినాలలో మనుషులకు డబ్బు విలువ తెలుస్తుంది, బంగారు విలువ తెలుస్తుంది, ఆభరణాల విలువ తెలుస్తుంది, ఉద్యోగం విలువ తెలుస్తుంది, భూముల విలువ తెలుస్తుంది, భవంతుల విలువ తెలుస్తుంది, స్థలాల విలువ తెలుస్తుంది, బండ్ల విలువ తెలుస్తుంది. కానీ దైవజనుని విలువ తెలియట్లేదు. ఎంత దుఃఖం అండి! ఈ సంఘానికి దైవజనుని విలువ అర్థమైపోయింది. పేతురు గారు లేకపోతే మా జీవితాలు ఏంటి? ఈ దైవజనుడు ఉంటే మా కుటుంబాలు, మా బ్రతుకులు మారుతాయి. ఈ దైవజనుడు ఉంటే నీడ తగిలితే చాలు రోగులు బాగైపోయారు, దెయ్యాలు పట్టిన వారు బాగైపోయారు, కష్టాల్లో ఉన్న వారి కష్టాలు తీరిపోయినాయి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 15వ వచనము. ఎలాగా? అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీద అయినా ఆయన నీడ పడాలని మంచాల మీద, పరుపుల మీద వానిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ ఉండు పట్టణముల జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడించబడుచున్న వారిని మోసుకొని కూడి వచ్చిరి.
ఆయన నీడ పడగానే అందరూ స్వస్థత పొందుతున్నారు. దైవజనుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో దైవజనుడు దేవుని వాక్యం అందిస్తూ ఉండగా దాదాపు ఆ దినాన ఇంచుమించు 3,000 మంది మారు మనసు పొందారు. 3,000 మంది మారు మనసు పొందారు. 4వ అధ్యాయంలో 4వ వచనంలో దైవజనుడు పేతురు వాక్యం బోధించుచుండగా వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. ఇలాంటి గొప్ప దైవజనుడు ఈ దినాన చెరసాలలో వేయబడ్డాడు. అప్పటికే ఒక దైవజనుడిని, ఒక శిష్యుడిని చంపేశారు. హేరోదు ఎలాగా యూదులందరికీ ఇష్టమైన కార్యమని ఎరిగిన వాడై చంపుతూ పోతుంటే దైవజనుడు పేతురుని కూడా పట్టుకొచ్చారు. ప్రభు ఎలాగో ఒక దినం టైం ఉంది, ఆ టైంలో దైవజనుడిని కాపాడుకోవాలని ఆశపడుకుంటున్నారు ఈ సంఘము. ఆ దినాన పులిని రొట్టెల పండుగ కాబట్టి, ఆ దినాన ఏ హాని చేయకూడదు కాబట్టి ఆ పండుగ ఆచరించిన తర్వాత ఆయన్ని చంపుదామనుకున్నారు. కాబట్టి ఆయనని చెరసాలలో ఉంచారు, కాపలా పెట్టారు. ఆ సమయంలో సరేలే మనం ఏం చేయగలములే, ఈ రోమా ప్రభుత్వం మామూలుది కాదు, వాళ్ళు చేయాలనుకున్నటువంటి పని ఖచ్చితంగా చేస్తారు, కాబట్టి ఏం చేద్దాములే, పోతే పోయేలే, ఇంకో దైవజనుడు వస్తాడులే, ఆయన మనం రక్షించుకోవాలనుకుంటే ఏదో ఒక మార్గం తెరుస్తాడులే అని సంఘము వదిలేసిందా? లేదు. దైవజనుని విలువే. ఎంతమంది తండ్రులు ఉన్నా ఒక పిల్లవాడికి ఆ తండ్రి విలువ తండ్రికి ఆ పిల్లవాడికి తెలుసు. అలాగే ఎంతమంది ఉన్నా దైవజనుడి విలువ అతని విలువ అతనికి ఉంటుంది. ఎంతమంది ఉన్నా పేతురుకున్న భక్తి, ఆయనకున్న విశ్వాసము, ఆయనకున్నటువంటి మెట్టు ఇంకొక దైవజనుడికి ఉండదు. నాకున్న మనసు ఇంకో దైవజనుడికి ఉండకపోవచ్చు. ఇక్కడ గ్రహించారు, ఈ దైవజనుడు లేకపోతే మా జీవితం ఏమైపోతుంది, మా కుటుంబాలు ఏమైపోతాయి. ప్రభు మనల్ని ప్రేమించి ఒక దినం గడువిచ్చాడు. ప్రభువుని పట్టుకుందాం, మనమందరం కలిసి దైవజనుడిని కాపాడుకుందాం, మనందరం కలిసి అత్యాశక్తితో ప్రార్థన చేద్దాం అని ఎక్కడ చేరారంటే వీరందరూ కలిసి ఏం చేశారండి? ఎలాగన్నా ఈ దైవజనుడిని కాపాడుకోవాలని ఎక్కడ చేరారంట వీరు? మార్కను మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంటికి చేరారు. ఇప్పుడు సంఘంలో మనం ప్రార్థన చేయలేము, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేద్దాం, దైవజనుడిని కాపాడుకుందాం. మనందరం మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ విని రాజు దగ్గరికి కబురు పెడతారు, లేక మంత్రికి కబురు పెడతారు, అయ్యా ఎలాగైనా విడిపించబడాలని. వారందరూ ఆ చర్చిలో ప్రార్థన చేస్తున్నారు. మీరేం చేస్తారో వారందరిని చెదరగొట్టేయండి. ఏం చేస్తారో, ఏమంటారో, ఎవరేం చెప్తారో. కాబట్టి మనందరం ఏం చేద్దాం? మందిరంలో కాదు. ఇదిగో భక్తి కలిగిన తల్లి ఉంది, మార్కోను మారు పేరు కలిగినటువంటి యోహాను తల్లి ఉంది, ఆ ఇంటిలో మనం చేరదాం. సంఘమంతా అక్కడ చేరి ఏం చేస్తున్నారట? అనేకులు అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించారు. వీరి జీవితాలలో వీరి ఆశ ఏంటి? దైవజనుడిని కాపాడుకోవాలి. ఈ దైవజనుడు లేకపోతే ఈ వాక్యం మనకి ఎవరు చెప్తారు? ఈ దైవజనుడు మనం కాపాడుకోకపోతే ఈ దైవజనుడి మాటలు ఇంకొక ఆయన నోట్లో ఎలా వస్తాయి? దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రకంగా వాడుకుంటాడు. ఈ దైవజనుడు వాక్యం చెప్తుంటే 3,000 మంది 5,000 మంది మారిపోయారు. నీడ పడితే చాలు రోగులు బాగైపోతున్నారు, దెయ్యాలు కేకలు పెడుతున్నాయి. ఈ దైవజనుడి భక్తి ఈ మీటింగ్కి ఎవరిలో దొరకదు. ఈ దైవజనుడిని మనం కాపాడుకుందాం అనుకుంటున్నారు ఎవరో అనేకులు కూడిన సంఘము. ఏం చేస్తున్నారు వీరు? దేవుని సన్నిధిలో చేరి కన్నీరు కారుస్తున్నారు. వీరి ఆశలేంటి? మంచి ఉద్యోగాలు కావాలి, ఊరు బాగా కావాలి, కుటుంబాలు బాగా కావాలి, అందరి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. అదా వారి వ్యక్తిగత సమస్య కాదు, దైవజనుడిని కాపాడుకోవాలి అన్న సమస్య. దేవుని సేవకుడిని అప్పటికే ఒక దైవజనుడిని పోగొట్టుకున్నాం, యాకోబుని పోగొట్టుకున్నాం, ఈ పేతురుని కాపాడుకోవాలి అని ఏం చేశారంట? వారందరూ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన గుంపులో ఎవరున్నారంట? ఒక చిన్నది ఉంది. ఆ చిన్నదాని పేరు రోదే.
రోదే అంటే గులాబీ అని అర్థం. గులాబీ అన్ని చెట్లలో, అన్ని పువ్వులలో అందమైన పువ్వు గులాబీ. ఆ తల్లి తండ్రి ఆ బిడ్డకి రోదే అందమైన బిడ్డగా ఉండాలని ఆశించారు. పైన అందము కాదు, అంతరంగ అందము కావాలి. ఈ దినాలలో పైన అందము కొంతవరకే ఉంటుంది. మేడం గయోన్ చాలా విలువైన, చాలా అందగత్తే. ప్రతి దినము అద్దం మీద గంటలు గడిపేది. ఆ ఇంగ్లాండ్లో ఆమెకున్నంత అందం ఎవరికీ లేనిది. అందాన్ని బట్టి గర్వపడుతూ ఉండేది. ఒక దినాన దేవుడు చూచాడు, అందము మోసము సౌందర్యం వ్యర్థం కదా, నీవు నిజమైన ఇంత అందం ఇచ్చిన నన్ను విడిచిపెట్టావు, ఇంత అందం ఉన్నటువంటి అందం ఇచ్చిన నన్ను విడిచిపెట్టి అందాన్ని ప్రేమిస్తున్నావు చూడు అని ప్రభు మసూచి పంపాడట. స్పాట్ కాలని తెల్లగా ఉన్న ఆమెకి నల్లటి చుక్కలు వచ్చేసినాయి. ఆ ముఖం చూడగానే వికారం అయిపోయింది. భర్త ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మర్యాద ఇచ్చేది కాదు, తన అందాన్ని బట్టి గర్వపడేది, చాలా చికాగ్గా చూసేది, చాలా అవమానపరిచేది. ఎంత చేసినా ఆ భర్త భార్య ప్రేమిస్తూ ఉండేవాడు. తన అందాన్ని బట్టి బహు గర్విష్ఠాలుగా ఉన్న ఆమెని ప్రభు చూస్తూ ఊరుకోలేదు. చివరిగా అందమంతా పోయాక ఏ అందం ఇచ్చిన ప్రభు దగ్గరికి వచ్చి ఏడుస్తుంది, ప్రభా ఈ అందాన్ని బట్టి గర్విష్ఠాలనై నీకు దూరం అయిపోయాను, ఇలాగా నీవు నన్ను ప్రేమించావు, ఈ అందాన్ని తీసివేశావు, అందగాడే నీ దగ్గరికి తీసుకొచ్చావు అని యేసయ్యని నమ్ముకొని ఎంతోమంది దీవెనకరంగా బ్రతికింది మేడం గయోన్. ప్రియులారా, ఈ చిన్నది ఆ తల్లిదండ్రులు ఆశించారు, అందగత్తిగా ఉండాలి, బాహ్య సంబంధమైన అందం కాదు, అంతరంగమైన అందం కావాలి నా బిడ్డకి అని ఆశపడ్డారు. దైవ భయములో పెంచుతున్నారు. ఎక్కడుందండి ఈ చిన్నది? దేవుని మందిరములు, దేవుని బిడ్డల మధ్యలో ఉంది. సమస్యతో సతమతమవుతున్న, కన్నీటితో మొరపెట్టే ప్రజల మధ్యలో ఈ చిన్న బిడ్డ కూడా చేరింది. ఈ దినాలలో పెద్దోళ్ళవలే చిన్న బిడ్డ నువ్వెందుకు అని పిల్లల్ని నెట్టేస్తారు, లేక పెద్దోళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు నాకెందుకులే అని చిన్నపిల్లలు వెళ్ళిపోతారు. కానీ ఈ చిన్న బిడ్డ ఏం చేస్తుంది? బాధ్యత కలిగిందిగా ఉంది. అయ్యగారిని మేము కాపాడుకోవాలి, నేను కూడా వచ్చి మీతో ప్రార్థన చేస్తా ఆంటీ, నేను వస్తానంటీ, నేను కూడా ప్రార్థన చేస్తానంటీ. పరుగున ఆ సముదాయానికి దగ్గరికి వచ్చింది. ఎవరు ఈమె? చిన్నది. ఈ దినాలలో మనుషుల జీవితాలలో గర్వం కనిపిస్తుంది. నేను అంతా, నేను ఇంత అంటున్నారు. నేనంటే ఏంటో అర్థం కావట్లేదు అనేవారు కనిపిస్తున్నారు. ఈమె జీవితంలో చిన్నది అని వాక్యం చెప్తుంది. తగ్గించుకునే మనసు కలిగింది. దీనురాలుగా ఉన్నటువంటి అమ్మాయి. ప్రభు దగ్గరికి వచ్చిన మనము గర్వము నుండి విడిపించబడాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన స్వభావము, మన చదువు, మనకున్న గుణగణాలు, అలవాట్లు మనల్ని ఎవరెవరికంటే గొప్పగా అన్నట్టుగా చూపిస్తాయి. ఈ దినాలలో మనుషులు కుల గర్వంతో, ధన గర్వంతో, అండగర్వముతో, బలగర్వముతో, విద్యా గర్వముతో, రకరకాల ఉద్యోగ గర్వముతో, అధికార గర్వంతో, రకరకాల గర్వాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు. దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో సౌలు అనే వ్యక్తి కనపడుతున్నాడు. ప్రతి ఒక్కరిని చంపే మిట్లో ఉన్నాడు. దేవుని బిడ్డలను బాధ పెడుతూ ఉండేవాడుగా కనిపిస్తున్నాడు. ఇంటింటా చూచేవాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలను చంపటము, బెదిరించడము అది ప్రాణాధారంగా ఎంచుకున్నవాడై ఆ మార్గములో ఉన్న పురుషులను, స్త్రీలను ఏం చేశాడంట? కనుగొని వాటిని బంధించి తేవాలని అలాగా భయంకరంగా ప్రవర్తించేవాడు సౌలు. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 1వ వచనం. సౌలు అంటే గర్వము. ఈ దినాలలో గర్వంతో నిండినటువంటి వారిని మనం సమాజంలో చూస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే ఈ బిడ్డ చిన్నది. ప్రభు ఎన్నడూ పెద్ద వాళ్ళని ఎక్కడా కోరుకోలేదండి. ప్రభు చిన్నవారినే కోరుకున్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుతాడో అలాంటి వారిని నేను దృష్టిస్తాను అని ప్రభు చెప్పాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుతాడో. ఈ దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడు, మహోన్నతుడు, పారిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు.
నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను. అయినా వినయము గలవారి ప్రాణము ఉద్యమింప చేయటానికి, నలిగిన వారి ప్రాణము ఉద్యమింప చేయటానికి, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. ఇంత ఉన్నతమైన దేవుడు వినయం గలవారి దగ్గర, దీన మనసు గలవారి దగ్గర ఉంటాడంట. ఆయన ఈ దేవునికి ఉన్న లక్షణాలు, నా దేవునికి, నేను వెంబడించే దేవునికి ఉన్న లక్షణాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో నేను సాత్వికుడను, దీన మనసు కలవాడును అన్నాడు. ప్రభువుని ఎవరైతే నమ్ముతారో ఆయన లక్షణాలు ఆయన నమ్మిన బిడ్డల్లోకి రావాలి. ఒకప్పుడు బహు గర్విష్ఠుడిని, నాలాంటి గర్విష్ఠుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. పలానా ప్రభాకర్ రావు గారు రెండో అబ్బాయి, అసలు వాడితో మాట్లాడలేమనేవాళ్ళండి. నాతో మాట్లాడాలంటే ఎవరో మా ఊర్లో మాట్లాడేవారు కాదండి. బహు గర్విష్ఠుడినండి. అలాంటి వాడిని యేసయ్య వాక్యం నన్ను సంధించిన తర్వాత, దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఆ గర్వం ఎటుపోయిందో నాకే తెలియదు, ఆ మనసు ఎటుపోయిందో నాకే తెలియదు. ఎలాంటి వారికైనా సేవ చేసే మెట్టుకు ప్రభు నన్ను తెచ్చాడు. ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనసు మన దగ్గరికి వస్తుంది. ఇక్కడ రోది అనే అమ్మాయి చిన్నది ఎక్కడికి వచ్చింది? సమస్య ఉన్న స్థలానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్న ఆ ప్రార్థనా స్థలానికి వచ్చింది. దేవుని కలిగిన వారి జీవితాలలో తగ్గించుకునే మనసు ఉంటుంది. నేను అయోగ్యుడిని. భక్తిలో మనం ఎదిగామంటానికి గుర్తులు, భక్తులు ఎదిగే కొలది ఎలా అయిపోతాం? మైనస్లోకి వెళ్ళిపోతాం. -10, -90, -1,00,000, -10 లక్షలు, -1,00,00,000 అలాగంటే తగ్గించుకుంటూ పోతాం అంతే. నేను అయోగ్యుడిని, నేను చేతకానివాడిని. విలియం కేరీ రాజు అతను పిలిపించాడు. పిలిపించి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ప్రక్కన ఆయన అంటున్నాడు, సార్ రాజా ఈయన షూ మేకర్ అన్నాడు. రాజు ఈయనకు ఉద్యోగం ఇవ్వాలని చూస్తుంటే ఆ ప్రక్కన ఉన్న వ్యక్తి అతను అవమానపరచాలని, రాజు దగ్గర నుండి నెట్టివేసేవాడుగా చేయాలని, రాజా ఈ షూ మేకర్, ఇది చెప్పులు కుట్టేవాడు రాజా అంటే విలియం కేరీ ఏమన్నాడు తెలుసా? నో రాజా, ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్, ఐఎమ్ ఏ కాబ్లర్ అన్నాడండి. రాజా, నేను చెప్పులు కుట్టేవాడిని కాదు రాజా, పాత చెప్పులు కుట్టేవాడిని. కొత్త చెప్పులు కుట్టడం వేరు, ఎవడో వేసుకున్న చెప్పులు పాతవి, అవి తెగిపోతే కుట్టేవాడిని రాజా. చూడండి, ప్రభువులోకి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకునే వారం అవుతాం. ప్రభువుని ఎప్పుడైతే నమ్ముతామో, నేను అయోగ్యుడిని, నేను చేతకాని వాడిని, నేను మిన్నల్లిని, నేను ఓటికుండని దావీదు జీవితంలో ఏమనేవాడండి? ఏమన్నాడు ఆయన? అతని జీవితం ఎలా ఉందో చూడండి. 31వ అధ్యాయం 12వ వచనము ఏమంటున్నాడండి ఈయన? మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని, ఓటికుండ వంటి వాడనైతిని. ఓటికుండ వెంటపడి తరుముతుంటే సౌలు, దావీదు ఏమంటాడండి? వెంటబడి చంపేయాలని తరుముతుంటే, ఎలాగా అయ్యా రాజా, ఎందుకు నన్ను తరుముతున్నావు? నేను ఎవరిని అనుకుంటున్నావు? ఏంటి నువ్వు నన్ను ఇలాగా వెంటాడుతున్నావు? నేను దరిద్రుడనయ్యా. 18వ అధ్యాయము 1 సమూయేలు 23వ వచనం. సౌలు సేవకుల మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడినై ఉండగా. ఏంటంటే, నేను దరిద్రుడను, ఎన్నిక లేనివాడను. అబ్బా, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ప్రభు మనకిచ్చే మనసు అదండి. తగ్గించుకునే మనసు ప్రభు మనకిస్తాడండి. 24వ అధ్యాయము 1 సమూయేలు 14వ వచనం. ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చాడు? ఏ పాటి వాణ్ణి తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. చచ్చిన కుక్కనయ్యా నేను మిన్నల్లినయ్యా, మిన్నల్లిని.
ప్రియులారా, ఏంటయ్యా ప్రభువుని కలిగిన వారి యొక్క మనసు ఏంటో చూడండి. దేవుని కలిగి ఉన్నాను అంటున్నావు, ప్రభువుని వెంబడిస్తున్నాను అంటున్నావు, తగ్గించుకునే మనసు నీకుందా? ప్రభువుని వెంబడిస్తున్నాను అంటున్నావు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అంటున్నావు, తగ్గించుకునే మనసు మన జీవితంలో ఉందా అండి? మొదటి సమూయేలు 26వ అధ్యాయం 20వ వచనం మళ్ళీ అదే మాట అంటున్నాడు. నా దేశానికి దూరముగా యెహోవా సన్నిధికి ఎడమగా నేను మరణమునొందకపోదును గాక. ఒకడు పర్వతాల మీద కౌజు పెట్టిన తరిమినట్టు ఇశ్రాయేలు రాజువని నీవు మిన్నల్ని వెతుకుటకై బయలుదేరావు. కౌజు పెట్టిన తరిమినట్టుగా మిన్నల్ని చదవాలని వచ్చావు. ఒక దినాన ఒక దైవజనుని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీకు మాట్లాడటం రాదు, నీకు నోటి శుద్ధే లేదు, ఆడు ఈడు ఏదేదో మాట్లాడుతున్నావు, అసలు నీకు వాక్యం చెప్పడం వచ్చంటాయా, అసలు నీకు నీ మాటలు స్పష్టతే లేవు కదయ్యా, ఏ సేవ చేస్తావయ్యా అని ఆ సంఘంలో ఒక వ్యక్తి ఇన్షర్ట్ చేసుకొని సేవకుడి దగ్గరికి వచ్చి కేకలేస్తుంటే ఆ దైవజనుడు 2 చేతులు దండం పెట్టి, అయ్యా నాకు చదువు లేదయ్యా, ప్రభు నన్ను సేవకు పిలిచాడయ్యా, మీలాంటి వారు ఉంటే బోధిస్తూ ఉంటే నాలాంటి వారికి ఎందుకు కూర్చొని వింటాం కదయ్యా, మీలాంటి వాళ్ళు దేవుడు పిలుపు అందుకొని చెయ్యండి అయ్యా, నాకు చదువు లేదయ్యా, ప్రభు పిలిచాడయ్యా, మీలాంటి వాళ్ళు చెప్తే నేను అలాంటి వాళ్ళు కూర్చుంటాం. ప్రియులారా, ఆ మాటలు విన్న సంఘం అంతా బోర్ని ఏడుస్తుంది. ఈ దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు, ఆయన అంత గర్వంగా మాట్లాడుతుంటే, అయ్యా నాకు చదువు అంత లేదు, మీలాంటి వాళ్ళు ఉంటే నాలాంటి వాళ్ళకి మూల కూర్చొని వింటాం కదా. ఆ దైవజనుడు ఎంత తగ్గింపు. వెంటనే ఆ గర్విష్ఠుడైనటువంటి ఆ వ్యక్తి అక్కడే పడి ఆడటం ప్రారంభించాడు. ప్రభా, సేవకుడు ఇంత అవమానపరిచినా ఆ సేవకుడు ఏంటి ఇంత దీనుడిగా మాట్లాడాడు, ఆయన రెచ్చగొట్టాలని నేను మాట్లాడాను, కానీ ఆయన ఎలాగ మాట్లాడాడు, ఎందుకు నేను ఇలా తయారైపోయాను అని అక్కడే పడి ఆడటం మొదలెట్టాడు. ప్రియులారా, ప్రభుని నమ్మినప్పుడు, ప్రభు నమ్మిన వారు చిన్నవారి వలె తగ్గించుకునే మెట్టుంటుంది. హృదే చిన్నది, ప్రభు దగ్గరికి వచ్చావు, చిన్నవాడివేనా, తగ్గించుకునే మనసు కలిగి ఉందా, ప్రభు కొరకు బ్రతుకుతున్నావా? ఎందుకు దేవుడు ఈ చిన్నదాని ద్వారానే అద్భుతాలు, ఆనందాన్ని ఆ ప్రజలకు ఇచ్చాడు. ఈమె జీవితంలో రోదే నెంబర్ 1 చిన్నది, నెంబర్ 2 రెండవది భారముతో అత్యాసక్తితో ప్రార్థించే గుంపులో ఉంది. ఈమె ఉన్న గుంపు అత్యాసక్తితో భారంతో ప్రార్థించే గుంపు. ఇల్లుని మర్చిపోయారు, ఆహారాన్ని మర్చిపోయారు, వారికి ఉన్న అలవాట్లు మర్చిపోయారు, వారికి ఏమేమి ఉన్నాయో అన్నీ మర్చిపోయి వారి కుటుంబాన్ని మర్చిపోయారు, వారి పనులు మర్చిపోయారు, వారి ఆరోగ్యం ఉందా లేదా మర్చిపోయారు, వారు తిన్నామా లేదా మర్చిపోయారు, నిద్రపోతున్నామా లేదా మర్చిపోయారు. వారి సమస్య దైవజనుడిని కాపాడుకోవాలి అని ఏం చేస్తున్నారండి? భారముతో అత్యాసక్తితో ప్రార్థించే గుంపు. ఆ గుంపులో ఈ చిన్నది ఉంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 13-14 వచనాల్లో ఎవరున్నారు అక్కడ? ఏం జరుగుతుంది? అప్పటికే యేసు ప్రభు చెప్పి పరలోకానికి ఆరోహణమయ్యని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు, శిష్యులందరూ ఏం చేశారంటండి? శిష్యులందరూ మేడగదిలోకి చేరారు. యేసు ప్రభు అలాగా ఆరోహణమై వెళ్ళిపోయారు. స్వరం వినపడుతుంది, గల్లే మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు చూస్తారు? మీ ఎదుటి నుండి పరలోకానికి వెళ్ళిన యేసే తిరిగి రాబోతున్నాడు, 11వ వచనం అని చెప్పి ఆ స్వరం వినపడింది, వెళ్ళిపోయింది. 12వ వచనంలో శిష్యులు ఒలీవలు వనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినమున నడవగలిగిన సమీపంగా ఉంది. వారు పట్టణంలో ప్రవేశించి బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయారు. వారు ఎక్కుతున్నారు, ప్రార్థన గుంపులోకి వెళ్ళిపోతున్నారు. మేడ గదిలోనికి వెళ్ళిపోతున్నారు, ఎక్కుటం ప్రారంభించారు పట్టణంలో. వీరి జీవితంలో అత్యాసక్తితో ప్రార్థించే గుంపు. ప్రార్థన మనలను విశ్వాసము లెక్కిస్తుంది.
ప్రార్థన మనల్ని పరిశుద్ధతలో ఎక్కిస్తుంది. ప్రార్థన మన సమస్యలు విడిపించడంలో ఎక్కిస్తుంది. ప్రార్థన మన జీవితంలో దీవెనలోనికి ఎక్కిస్తుంది. ఉదయం మేము విన్నాము, మరియా యేసయ్య పాదాల మీద పడిపోయింది. యేసయ్య పాదాల మీద పడి ఏడుస్తుంటే యేసయ్య చూస్తూ ఊరుకోలేదు. పాదాల మీద పడి ఏడుస్తున్న మరియను చూచిన యేసయ్య ఆయన ఏడ్చి, ఆ తమ్ముడు చనిపోయి 4 దినాలు అయిపోతే సమాధిలో ఉంటే అక్కడికి వెళ్ళి చనిపోయిన లాజర్ని బ్రతికించాడు. నీవు ప్రభు పాదాల దగ్గర సాగిలి పడితే ప్రార్థన చేయటం నువ్వు నేర్చుకుంటే నీ సమస్యలు ఎంత భయంకరమైనవైనా ఈ ప్రేమమయుడు తీరుస్తాడు, సహాయం చేస్తాడు. ఎక్కిన కొలది విశాలమైపోవాలి. ప్రార్థన ఎక్కిస్తుంది మనల్ని. విశ్వాసంలో, పరిశుద్ధతలో, సమస్యలను విడిపించబట్టంలో ఎక్కిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయము 7వ వచనంలో ఏమున్నాయంటే అక్కడ అనేక గదులు ఉన్నాయి. ఏం జరుగుతుంది అక్కడ? ఎక్కిన కొలది ఏమవుతుందంట? ఏం జరుగుతూ ఉందో చూడండి. 7వ వచనంలో, ఆ గోడ మేడ గదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను. పైకి ఎక్కిన కొలది మందిరం చుట్టూ ఉన్న మేడ గదులు అంతస్తులు మరి వెడల్పగుచుండెను. పైకి ఎక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పైపోతున్నాయి. ఎక్కిన కొలది విశాలత. ఈ దేవుడు మనం ఎప్పుడైతే ఇంకా విశ్వాసంలో దేవుని బిడ్డల మధ్యలో ఉంటామో మనకి ఆశీర్వాదాలు పెరుక్కుంటూ పోతాయి. ఈ బిడ్డ రూదే ప్రార్థన గుంపులో ఉంది. అత్యాశక్తితో ప్రార్థన చేసే గుంపులో ఉంది. భారముతో అత్యాశక్తితో ప్రార్థించే గుంపు. 3వ పాయింట్, పట్టుదలతో ప్రార్థించే గుంపులో ఉంది. వీరి కుటుంబాల గురించి బయట ఏ వ్యాపకం వారిలో లేదు. పట్టుదలతో ఒక ఇంట్లో చేరి అడుగుతున్నారు. వారి పట్టుదల ఏంటి? వారి పట్టేంటి? దైవజనుడు చెరసాలను బయటికి రావాలి. ఈ దైవజనుడు లాంటి వారు ఇంకెక్కడ మనకు దొరకరు. ఆయనను మనం కాపాడుకోవాలి. పట్టుదల ప్రార్థనే జయం. జయం 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 యేసుని నామం జయం. పట్టుదల ప్రార్థనే జయం. బైబిల్ చదివిన జయం. శోధన బాధలు చుట్టినను సాతాను తంత్రము పెరిగినను. శోధన వేదన చుట్టినను సాతాను తంత్రం పెరిగినను. వెనుకాకు తిరుగాకు యేసునే చూడు. నిరుత్సాహ పడరాదు యేసునే చూడు. జయం 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 నాకు, జయం 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 నీకు, జయం 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 మనకు, యేసుని నామం జయం. పట్టుదల ప్రార్థనే జయము. ఈ సంఘంలో ఈ బిడ్డ ఎక్కడుంది? పట్టుదల ప్రార్థించే ఆ ప్రజల మధ్యలో ఉంది. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు ఉన్న స్థలము సహాయపడేదేనా? నీవు ఇతరులకు సహాయపడే మెట్లో ఉన్నావా? ఈమె పట్టుదలతో ప్రార్థించే సంఘములో ఉంది. ఈ బిడ్డ నిద్రపోతూ కాదు. కొంతమంది సంఘములో ఉంటారు, నిద్రపోతానే ఉంటారు. ఏమ్మా, నిద్రపోతూ ఉంటావా? సంఘంలోనే ఉంటారు, దేవుని బిడ్డలతోనే ఉంటారు, నిద్ర మాత్రం వదలరు. ఈ బిడ్డ రోజే చిన్నది, నిద్రకు స్థలం ఇవ్వటం లేదు. భారం ఉన్నప్పుడు నిద్ర వస్తుందా? కడుపు నొప్పి బాగా పట్టుకుందనుకోమ్మా, నిద్ర వస్తుందా? చెప్పండిలే. భయంకర చలి జ్వరం ఉందనుకోండి, తల పోటు పడుతుంది అనుకోండి, నిద్ర వస్తుందా? వస్తుందా? రాదు. ఒక సమస్య ఉన్నప్పుడు నిద్ర రాదు. ఇక్కడ దైవజనుడు చెరసాల వేయబడ్డాడు. తెల్లారితే చంపేస్తారు. ఈ సమయం పోతే మళ్ళీ మనకు రాదు. నిద్ర ఇప్పుడు పోతే రేపు పోవచ్చు, తిండి ఇప్పుడు తినకపోతే రేపు తినవచ్చు, ఈ పని కాకపోతే రేపు చేసుకోవచ్చు. ఈ దైవజనుడు ఈ దినం మనం కాపాడుకోకపోతే రేపు మనకు దక్కడో, మన సమస్యలు ఈయన లేకపోతే ఎవరు తీరుస్తారు? ఈ దైవజనుడు బాధ్యతతో భారంతో మన కొరకు ప్రార్థించేవాడు. ఈ దైవజనుడే వెళ్ళిపోతే మన సమస్యలు ఎవరు తీరుస్తారు? కాబట్టి నిద్ర వద్దు. అత్యాశక్తితో ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం, నిద్ర పక్కనకి నెట్టేద్దాం, మెలకువతో ఉండి ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు శిష్యులకి ఏం చెప్పాడు?
గెత్సెమనే తోటలో యేసుప్రభు శిష్యులకు చెప్తున్నాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది, మీరందరూ కలిసి ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. ప్రభు శిష్యులకు చెప్పిన మాట, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువ, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనముగా ఉంది. శిష్యులారా, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి కొన్ని సూచనలు తెలియజేశాడు. 16వ అధ్యాయం 5 మాటలు వాళ్ళకి చెప్పాడు. వాటిలో మొదటి మాట 16వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయం ఏం చెప్తాను చూడు. 1 కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనము, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేసే కార్యములన్నీ ప్రేమతో చెయ్యండి. ఎన్నునే 5 మాటలు కనపడుతున్నాయి. వాటిలో మొట్టమొదటిది మెలకువగా ఉండండి, విశ్వాసము నిలకడగా ఉండండి. 2, 3 పౌరుషము కలవారై ఉండండి. 4 బలవంతులుగా ఉండండి. 5 మీరు ఏ పని చేసినా ప్రేమతో చెయ్యండి. మెలకువగా లేని బుద్ధి లేని కన్యకలు పరలోకాన్ని పోగొట్టుకున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. మెలకువ లేకపోవడం వలన పరలోకాన్ని పోగొట్టుకున్నారు బుద్ధి లేని కన్యకలు. ఇక్కడ చూస్తుంటే ఈ చిన్నది ఏం చేస్తుంది? మెలకువగా ఉండి పట్టుతో ప్రార్థన చేస్తుంది. ఈ చిన్నదాని యొక్క లక్షణాలు మనం చదువుతున్నాం. మొట్టమొదటిగా ఈమె జీవితమును మనం చూస్తుంటే తగ్గించుకునే మనసు, చిన్నది. రెండవదిగా చూస్తుంటే భారముతో ఆసక్తితో ప్రార్థించే గుంపులో ఉంది. మూడవదిగా చూస్తుంటే పట్టుదలతో ఉన్న ప్రార్థించే గుంపులో ఉంది. నాలుగవది ఎలాగా నిద్రపోతు కాదు, మెలకువగా ఉండి ప్రార్థించేదిగా ఉంది. నెక్స్ట్ 5వది చురుకుగా ఉంది. చురుకుగా ఉంది. ఎంత ఎంత అలర్ట్గా ఉందో చూడండి. ఎంత చిన్న శబ్దం వచ్చినా పసికడుతుంది. చురుకుగా ఉంది. చురుకుగా ఉండుట సామెతలు 12వ అధ్యాయము 27వ వచనంలో చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఈ బిడ్డ చాలా చురుకుగా ఉంది. ఎంత చురుకుగా ఉందంటే వింటుంది. 12వ అధ్యాయంలో 13వ వచనంలో, అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా, అందరూ ప్రార్థన చేస్తాడు. తడతడి ఎవరికీ అర్థం కావట్లా. చిన్నది ఆలకించుటకు వచ్చాను, రోదే అని చిన్నది ఆలకించుటకు వచ్చాను. తలుపు దైవజనుడు కొడుతున్నాడు. ఎంత చురుగ్గా ఎలర్ట్గా ఉందో చూడండి. క్రైస్తవుడు ఎప్పుడు ఎలర్ట్గా ఉంటాడు. క్రైస్తవుడు ఎప్పుడు సోమరుడుగా ఉండడు. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. క్రైస్తవుడు సైనికుడిలాగా కదులుతాడు. ఎప్పుడు సోమరోడ్లాగా మూలన ఉండడు. ఈ బిడ్డ చురుకుగా ఉంది. ఏం చేస్తుంది? అలాగే సోమరికి ఎక్కడ పడితే అక్కడ ఉండిపోలేదు. తలుపు వాకిట తట్టుచుండగా ఆ స్వరం వింటుంది. నిద్రపోతులకు వినపడతాయి ఆ స్వరాలు. ఏంట్రా చెప్పరా? ఆ మధ్య ఫోన్ చేశాను, వీడికి ఫోన్ చేశా, తీలా. దివ్య ఫోన్ చేశా, తీలా. ఇంకో ఫోన్ చేశా, తీలా. ఏంటబ్బా ఎట్లా ఉంది అనుకుంటే అప్పుడు మా వాచ్మెన్ పంపా. వాళ్ళు ఏంటో ఫోన్లు 3 ఫోన్లు చేసి తీయట్లేదంటే వాళ్ళు తలుపు కొడితే కానీ అప్పుడు దిగారు. ఏమైందంటే రాత్రి 2 గంటల వరకు పనిచేసాం కాబట్టి ఫోన్ వినపడలేదు అన్నారు. ఏంటి వీళ్ళు బాగా చురుగ్గా ఉన్నారు కదా, అంతే కదా, మంచి చురుగ్గా ఉన్నారు. 2 గంటలు కాదు, 4 గంటలకు పడుకున్న క్రైస్తవుడు అంటే సైనికుడు. ఎప్పుడు పడుకుంటానో నాకు తెలియదు. అప్పుడే ప్రేయర్ చేసుకుని పడుకుంటా, వస్తుంది ఫోను. వెంటనే లేచి వారికి జవాబిస్తా నేను.
వెంటనే లేచి ఆ ఫోన్ నాకు వినిపిస్తుంది, లేచి జవాబిస్తాను. సమస్యలతో ఉండేవారు వస్తారు, వారి సమస్యలు దైవజనుడికి ఎప్పుడు చెప్పుకుంటారో వారి బాధలను బట్టి ఎప్పుడప్పుడు నా ఫోన్లు వస్తుంటాయి. నాకంటే, నా ఉద్యోగం కంటే నా ఫోన్లో వచ్చే ఈ బాధలో ఉన్న వారి సమస్యలతో వచ్చే వారి ఫోన్లు ఎక్కువ అవుతాయి. ఎప్పుడైనా సిద్ధంగా ఉండి వారి ఫోన్ తీసుకుంటాను, నేను మాట్లాడతాను. క్రైస్తవుడు అంటే చురుకుగా ఉండేవాడు. దేవుని దగ్గరికి వచ్చిన నీవు దేవుని స్వరం వినగలిగిన వీటిలో ఉన్నావా? దేవుడు నీకు సహాయం చేస్తాడా? నువ్వు ఇతరులకు సహాయపడతావా? రోదే అనే చిన్నది చురుకుగా ఉంది. తల వాకిటి తలుపు తట్టుచూ ఉండగా తట్టబడుతున్న స్వరాన్ని వింటుంది. ఏం చేస్తుంది? తలుపు తడుతూ ఉన్నాడు. 12వ వచ్చిన చివరి లైన్, అనేకులు ప్రార్థన చేయుచుండిరి, అతడు తల వాకిటి తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించడానికి వచ్చింది. చురుకుగా ఉంది, శ్రద్ధగా వింటుంది. ఆ విని ఏం చెప్తుంది? దైవజనుని స్వరము గుర్తుపట్టేసింది. అమ్మా తలుపు తీయండి అమ్మా, నేనే, తలుపు తీయండి అమ్మా. తలుపు కొడుతున్నాడు అయ్యగారు. పేతురు స్వరమును 14వ వచనము, అపోస్తలుల కార్యాలు 12. పేతురు స్వరమును ఆమె గుర్తుపట్టింది. పేతురు స్వరమును గుర్తుపట్టినమ్మా. ఎవరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో ఆ దైవజనుడు వచ్చాడు. మనం ఎవరి కొరకు కన్నీరు కారుస్తున్నామో, మనం ఎవరి కొరకు భారముతో ప్రార్థన చేస్తున్నామో, ఎవరి కొరకు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నామో, ఎవరి కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నామో, ఎవరి కొరకు చురుకుగా ఉండి ప్రార్థన చేస్తున్నామో ఆ దైవజనుడు తలుపు తడుతున్నాడమ్మా. ఏ స్టేజ్లో ఉంది ఈ బిడ్డ? గుర్తుపడుతుంది. ఈ దినాలలో మనుషులు రకరకాల వాటిని గుర్తుపడుతున్నారు. స్నేహితులను గుర్తుపడుతున్నారు, బంగారాన్ని గుర్తుపడుతున్నారు, లోకస్తులను గుర్తుపడుతున్నారు, ఏమేమో గుర్తుపడుతున్నారు. కానీ నీచమైనది ఏంటి, ఘనమైనది ఏంటి గుర్తుపట్టలేకపోతున్నారు. ఏమేమో గుర్తుపడుతున్నారు, గుర్తుపట్టవలసినవి గుర్తుపట్టలేకపోతున్నారు. ఇర్మియా 15వ అధ్యాయము 19వ వచనము ప్రభు చెబుతున్నాడు, ఏవి నీచమో ఏవి ఘనమో గుర్తుపడితే ఎట్లుంటావంట? నీవు నా నోటి వలె ఉంటావు అని ప్రభు చెప్తున్నాడు. ఏవి నీచమో ఏవి ఘనమో గుర్తుపట్టాలి. ఈ దినాలలో గుర్తుపట్టలేకపోతున్నారు. కాబట్టే ఒక శిష్యుడు ఏం చేశాడట? ప్రవక్తల శిష్యులందరూ వస్తున్నారు, ఆకుకూరలు కొనుక్కురమ్మని తీసుకురమ్మని పంపిస్తే ఏం చేశాడట? 2వ రాజుల గ్రంథము, జాగ్రత్తగా ఈ వచనాలు చదవండి, 4వ అధ్యాయం. ఏం చేశాడు ఈ కుర్రవాడు? ఏం చేశాడు? ఎలాంటి పరిస్థితులకు వచ్చాడు ఈ కుర్రవాడు? 4వ వచనము, 4వ అధ్యాయము 39వ వచనము. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి విరి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణము ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి తరిగి కూరకొండలో వేసెను. తినుటకు వాడు వడ్డించగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకల వేశారు. గుణం ఏంటో గుర్తుపట్టలేదు. ఏది పడితే అదే. సినిమాల గుణం తెలుసా? త్రాగుడు గుణం తెలుసా? జోదము గుణము తెలుసా? వ్యభిచార గుణము తెలుసా? రకరకాల విగ్రహారాధన గుణము నీకు తెలుసా? గుణము ఎరగక వెళ్ళిపోతున్నారు, జీవితాలు పాడైపోతున్నాయి. ఇక్కడ గుర్తుపడుతుంది. దైవజనుడు తలుపు కొడుతుంటే గుర్తుపడుతుంది. అక్కడ గుర్తుపట్టకపోతే విషమై ఎంతమంది చావు కారణమైపోయారు. గుర్తుపట్టకుండా కూరాకులు తెచ్చి వండితే ఎంతమంది తిని చచ్చిపోయేవాళ్ళు. గుర్తుపట్టకపోతే నువ్వు అనేకులకు నష్టాన్ని కలిగిస్తావు. నువ్వు చేసేది, నువ్వు పని ఎక్కడుంది, ఏం చేస్తున్నావు గుర్తుపట్టు. నువ్వు ఉంటూ నీ బిడ్డలకు ఏం పెడుతున్నావు, నీ కుటుంబానికి ఏమి ఇస్తున్నావు, లేక నీ బిడ్డలకి ఏం ఇలాగా ఫోన్ ఇస్తున్నాను అంటున్నావు, కానీ అది దానిలో ఉన్న మురికి ఎంత ఉంది. సినిమాలు ఇస్తున్నాను అంటున్నావు, లేక నీ బిడ్డలకు ఏమి ఇస్తున్నావు గుర్తుపట్టు. ఇక్కడ దైవజనుని గుర్తుపట్టింది. ఏం చేస్తుంది? దైవజనుని గుర్తుపట్టింది.
గబ్బ తలుపు తీసిందా? ఏం చేసింది? గబా తలుపు తీసిందా? 14వ వచనము ఏం కనపడుతుంది? గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెడుతుంది. పేతురు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు అని చెబుతుంది. అయ్యగారు వచ్చాడులే, గబగబా తలుపు తీసేద్దాం అనుకుందా? నేను చిన్నదానిని, పెద్దలకు చెప్పుదాం. సొంత పెత్తనము ఆమెకి లేదు, సొంత ఆలోచన లేదు, స్వబుద్ధి లేదు. దేవుని వాక్యములో సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. స్వబుద్ధి, సొంత బుద్ధి, స్వబుద్ధి కుటుంబాలను, జీవితాలను నష్టపరుస్తుంది. ఈమె ఈ చిన్నది దైవజనుని స్వరాన్ని గుర్తుపట్టి సొంత నిర్ణయాలు తీసుకోవటం లేదు. ఈ దినాలలో సంఘానికి వస్తారు, దేవుని మందిరానికి వస్తారు, సొంత నిర్ణయాలతో సాగుతున్నారు, సొంత ఆలోచనతో సాగుతారు, సొంత పెత్తనాలతో సాగుతారు. ఆ సంఘానికి, ఆ కుటుంబానికి, ఆ మందిరానికి నష్టాన్ని కలిగిస్తారు ఆ సేవకుడికి. ఇక్కడ ఈ చిన్నది ఏం చేస్తుంది? గుర్తుపట్టి పరుగున వెళ్ళి పెద్దలందరికీ చెబుతుంది, అమ్మా ఆంటీ మనం ఎవరి కొరకు కన్నీరు కారుస్తున్నామో అదిగో దైవజనుడు వచ్చాడు. వెళ్ళింది, ఆమె సొంత ఆలోచనలు చేయటం లేదు. ఏం చేస్తూ ఉంది? దైవజనుని స్వరమును గుర్తుపట్టి చెప్తుంది. అందరూ ఏమంటున్నారు? 15వ వచనము, పిచ్చిదానా, నీకేదో పిచ్చి పట్టినట్టుంది. ఏమన్నారు వాళ్ళు? 12వ అధ్యాయం 15వ వచనం, అందుకు వారు నీవు పిచ్చిదానివి అంటున్నారు. దైవజనుడు చెరసాల్లో ఉంటే రోమ ప్రభుత్వం మామూలుది కాదు, 16 మంది సైనికుల మధ్యలో పెడితే ఎక్కడ వస్తాడు పిచ్చిదానా? నీకేమన్నా పిచ్చేమన్నా పట్టిందా? మనమేమో ఈ ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం, అయ్యగారేమో ఎక్కడో చెరసాల్లో ఉన్నాడు. ఆయన్ని ఎక్కడ పెట్టారు? ఆ దైవజనుడిని ఎక్కడ పెట్టారు? 4వ వచనం 12వ అధ్యాయం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగని పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి కావలి యందుంచుటకు 4 చతుష్టయములు సైనికులను అతనికి అప్పగించెను. 16 మందిని అప్పగిస్తే పేతురు చెరసాలలో ఉంచారు. సంఘమైతే అతని కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. కట్టివేయబడి ఇటొక సైనికుడు, అటొక సైనికుడు ఆయన దగ్గర ఉన్నారు. 2 సైనికులు మధ్య నిద్రిస్తున్నారు. కావలి వారు తలుపు ఎదురుగా చెరసాలను కాచుకున్నారు. పేతురు పక్కన ఈ 2 లోపల 2 ఉన్నారు. బయట చూస్తేనేమో ఏంటంట, కావలి వారు తలుపు ఎదురుగా చెరసాలలో కాచుకున్నారు. ఇంకా చూస్తుంటే బయట కూడా చాలామంది ఉన్నారు. మొదటి కావలివాడు, 2వ కావలివాడు అందరూ దాటాలి. పట్టణానికి పోయే ఇనుప గవిని దగ్గర కావలివారు ఉన్నారు. 10వ వచనం. 16 మంది సైనికులు. ఇలాంటి భయంకర పరిస్థితిలో ఉంటే పిచ్చిదానిలాగా ఉన్నావు నువ్వు. అయ్యగారు వచ్చారంటారేంటి పిచ్చిదానా? నువ్వు పిచ్చిదానివి అంటుంటే ఏమంటుంది? నన్ను పిచ్చిదాని అంటావా? పోండి అని అంటలేదు. లేదు నేను పిచ్చిదాన్ని కాదు. లేదు చూడండి, నువ్వు పిచ్చిదాని అంటుంటే ఏమంటుంది? నేను చెప్పిందే నిజం, లేదంటే కరెక్ట్గా అయ్యగారే వచ్చింది. లేదు అయ్యగారే వచ్చింది. ప్రభువు కొరకు నువ్వు నిలబడినప్పుడు, యేసయ్య నిజ దేవుడు అన్నప్పుడు ఎంతమంది నిన్ను పిచ్చిదానివన్నారో, నీకేదో పిచ్చి పట్టినది అంటున్నారో, ఎలాంటి పరిస్థితిలో అవమానాల్లో ఉన్నావో నాకు తెలియదు. ప్రభు కొరకు నువ్వు నిలబడినప్పుడు మహిమపరచబట్టం, నీ కుటుంబం దీవించబట్టం నువ్వు చూడగలవు. పిచ్చిదానివన్నా కూడా, ఏమన్నా కానీ, అవమానపడుస్తున్నా కానీ లేదు అయ్యగారే నేను చూసేది. ఏముంది? ఈమె జీవితంలో స్థిరమైన విశ్వాసం ఉంది. ప్రభు దగ్గరికి వచ్చావు, విశ్వాసం నీలో ఉందా?
ప్రభు మాటలు వింటున్నావు, స్థిరమైన విశ్వాసమేనా? ప్రభువును వెంబడిస్తున్నానంటున్నావు, ఆ విశ్వాసం మన జీవితంలో ఉందా? అనేకులు ఆనందించడానికి కారకురాలైపోయింది ఈ యొక్క చిన్నది, హృదయ అనే చిన్నది. ఈమెకున్న లక్షణాలు మనం సంపాదించుకుందాం. ఎంతమందికి దీవెన, సంఘం అంతా వచ్చి ప్రార్థన చేస్తుందే కానీ విశ్వాసము లేని ప్రార్థన. ఇలాగా విశ్వాసం ఉంటే నిజమైన అయ్యగారు వచ్చాడా అని పరుగు పరుగునే వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళటలా ఏమన్నారు? పిచ్చిదానివి అంటున్నారు. లేదు, అయ్యగారే వచ్చింది. కాబట్టి స్థిరమైన విశ్వాసం ఉంది. మన జీవితంలో మనం ఎలా ఉన్నామో ఆలోచించుకుందాం. తలుపు తెరవగానే 12వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 16వ వచనం, లేదు అయ్యగారే గట్టిగా చెబుతుంది. తలుపు తెరవగానే ఆశ్చర్యపడిపోతున్నారు. ఏ చిన్నది చెప్పిందో ఆ చెప్పింది కరెక్టే, ఆ చిన్నది చెప్పిన మాట సత్యమే. తలుపు తెరవగానే ఎదురుగా పేతురు గారు కనిపిస్తున్నారు. ఏ సంఘముగా ఉన్నాం మనం? జయాన్ని పొందేవారమేనా? మన జీవితంలో ప్రార్థన చేస్తున్నాము కానీ ప్రభు సహాయం చేస్తాడన్న మెట్టు మనకుందా? ఒక చిన్న బిడ్డ సండే స్కూల్లో వాక్యం ఉంది విని, నిమ్సి అనే ఆ చిన్న బిడ్డ ప్రార్థన చేస్తుంది. ప్రభా, మా ఊర్లో నీళ్ళు లేవు, మాకు నీళ్లు కావాలి. దీని అవతల కొండ ఉంది, కొండ అవతల ఇంకొక ఊరు, అక్కడ పెద్ద చెరువు ఉంది. ఈ కొండ లేకపోతే నీళ్ళు మా ఊరికి వచ్చేస్తాయి కదా. ఎట్లాగన్నా మా సండే స్కూల్లో వాక్యం విన్నాను, విశ్వాసం కలిగి ఉంటే కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందంట. ఎట్టగా నీ కొండను తీసుకెళ్ళి పడేయ్యా, నువ్వు ఈ కొండ లేకపోతే మాకు తెల్లారికి నీళ్ళు వస్తాయ్యా అని ప్రార్థన చేస్తుందట. ప్రార్థన చేసింది. తలుపు తెరవగానే, కిటికీ తలుపు తెరవగానే ఏం కనిపిస్తుంది? పాపకి కొండే కనిపిస్తుంది. తలుపు తెరిచి ప్రార్థన చేసింది. ప్రభా, ఈ కొండ ఉండకూడదు ప్రభా, నువ్వు సహాయం చేయి ప్రభా అని అడుగుతుంది. తెల్లారి అని పడుకొని నిద్రపోయింది. తెల్లారి లేచి చూడగానే కిటికీ తలుపు తెరవగానే ఏం కనిపిస్తుంది? కొండే కనిపిస్తుంది. నేను సండే స్కూల్లో విన్నాను కానీ ప్రార్థన చేస్తే కొండలు కరుగుతాయా, పోతాయా? ఏంటో మా టీచర్ చెప్పేది నేను ప్రార్థన చేశా, అవి ఎట్లా పోతాయి అని ఇంటికి వెళ్ళిపోయి అయిపోయింది. తర్వాత సండే స్కూల్కి వచ్చి టీచర్ మీరు చెప్పారు కదా టీచర్, నేను ప్రార్థన చేశాను టీచర్, మా ఊరికి అసలు నీళ్ళే లేవు, పెద్ద కొండ అడ్డమైపోయింది, ఆ కొండ అవతల పెద్ద చెరువు ఉంది, చాలా నీళ్ళు ఉన్నాయి, మీరు ప్రార్థన చేస్తే కొండ వెళ్ళిపోద్ది అన్నారు, నేను ప్రార్థన చేస్తే పోలేదు అంటే టీచర్ అన్నారు, లేదమ్మా అనేసి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. యేసయ్యా, మా కోసం ప్రాణం పెట్టింది దేవుడివి, మాకు నీళ్ళు కావాలి, నీకు ఇది ఒక లెక్క అయ్యా అని పట్టుతో ప్రార్థన చేయి, తప్పకుండా సహాయం చేస్తాడు. అనుమానం రాకూడదు, అవిశ్వాసం రాకూడదు, అపనమ్మకం రాకూడదు. యేసయ్య సహాయం చేస్తాడన్న నమ్మకంతో ప్రార్థన చేయి. అట్లాగా వెళ్ళి ప్రార్థన ప్రారంభించింది. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. ఆ ఊరికి అనుకోని విధంగా ఆ దేశ అధ్యక్షుడు వచ్చాడు. ఏంటి మీ సమస్యలు అంటే వారు చెప్తున్నారు, ఆయన ముందు రావాలి అంటే ఒక రోడ్డు పడాలి, ఆ రోడ్డు రావాలంటే ఈ కొండ అడ్డమైపోయింది, కాబట్టి కొండను ముందు పగలగొడదాం అనుకుంటున్నారు. ఆయనకి 1 వారం లోపు రావాలి, రాత్రి బావులో పనిచేస్తున్నారు. ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ ఒక రాజుగారు వస్తున్నారు, పెద్ద మంత్రి, పెద్ద అధికారి, పెద్ద రాజు రాబోతున్నాడు, ఆయనకి రావడానికి వాహనం వెళ్ళాలి, ఇదిగో ఈ కొండ అడ్డమైపోయింది, కొండను తీసేస్తున్నాం. ప్రియులారా, ఆ బిడ్డ చేసిన ప్రార్థన రాజు వచ్చే విధంగా చేసింది. ఆయన రావడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేయడానికి ఆ కొండ అడ్డం అవటం వల్ల కొండను పగలగొట్టి పడేశారు. ఆ తర్వాత ఆ బిడ్డ వెళ్ళి ఆ సండే స్కూల్ టీచర్ చెప్తుంది, టీచర్ మీరు చెప్పింది కరెక్టే, ఇదిగో ఇలా జరిగింది, మీరు చేయమన్నారు, పట్టుతో విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఇలా జరిగింది, మా ఊర్లో కొండ ఇప్పుడు లేదు, రోడ్డు వచ్చింది అక్కడ అని చెప్పింది. ప్రియులారా, మనం విశ్వాసంతో ప్రార్థిస్తే విశ్వాసమే విజయము, తప్పకుండా సహాయం దొరుకుతుంది. రోజే ఈ బిడ్డ ఎంతమంది దీవెన అయిందో చూడండి. ఇన్ని పాయింట్లు నేను అన్నీ చూస్తే 11 పాయింట్లు నాకు వచ్చినాయి. దైవజనుడిని ఏమో చూసుకోవడానికి కారణం, నెంబర్ 1 చిన్నది, 2 భారముతో ఆసక్తితో ప్రార్థన చేసింది, 3 పట్టుదలతో ప్రార్థన చేసే గుంపులో ఉంది, 4 నిద్రపోతు కాదు,
మెలకుగా ఉండి ప్రార్థించేది. 5 చురుకుగా ఉంది. ఎక్కడ అమర్యాదగానో నిర్లక్ష్యంతో లేదు, చురుకుగా ఉంది. తలవాకటి తలుపు తడుతూ ఉండగా వింటుంది. ఎంత చురుకుగా ఉందో చూడండి. నెక్స్ట్ 6 వింటుంది, చిన్నది, ఆలకిస్తుంది. బయట స్వరము శ్రద్ధగా ఆలకిస్తుంది. అంటే నిద్రపోతు కాదు, బాధ్యత కలిగిందిగా ఉంది, ఆలకిస్తుంది. నెంబర్ 7 దైవజనుని స్వరం గుర్తుపట్టింది. 8 సొంత నిర్ణయం తీసుకోలేదు. సంతోషంగా తలుపు తీయకుండా పెద్దల సలహా తీసుకొని తీద్దాం. తన సొంత నిర్ణయాలు ఆమెలో లేవు, పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్తుంది. 9 పెద్దలందరూ ఎగతాళి చేశారు. పిచ్చిదానివి నువ్వు అన్నారు. లేదు లేదు, పిచ్చిదాన్ని కాదు, అయ్యగారే వచ్చారు. 10 విశ్వాసం కలిగిన దానిగా ఉంది, స్థిరమైన విశ్వాసం. 11 తలుపు తెరవబట్టని కారకురాలయ్యింది. ఫలితంగా దైవజనుడు ఎదురుగా కనిపించాడు. ప్రియులారా, ఒక్క దానిలో ఉన్న అన్ని లక్షణాలు ఎంత ఆనందాన్ని తెచ్చి తేగలిగినాయి. చివరిగా పరమగీతాలు 5వ అధ్యాయము 2వ వచనం. పరమగీతములో 5వ అధ్యాయము 2వ వచనంలో ఈ బిడ్డ దైవజనుడు, ఏ దైవజనుడు కొరకు కన్నీరు కార్చారో ఆ దైవజనుడు రావటానికి కారకురాలయ్యింది. ఆ ఊర్లో ఆ విశ్వాసులందరూ, సంఘమంతా ఆనందంగా ఉండడానికి కారకురాలయ్యింది. మనం ఈ స్టేజ్లో ఉన్నాం. నేను నిద్రించి తిని కానీ, పరమగీతాలు 5వ అధ్యాయము 2వ వచనం, నేను నిద్రించి తిని కానీ నా మనసు మేలుకొని ఉన్నది, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను నిద్రపోతున్నాను కానీ మనసు ఏంట్రా మెలకుగా ఉందా? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ అంటాం కదా. ఈమె నిద్రపోతుందంట కానీ మనసు మాత్రం మెలకుగానే ఉందట. ఆ ప్రియుడు ఎప్పుడు వస్తాడా, ప్రభు ఎప్పుడు వస్తాడు, ఆయన స్వరం ఎలా వింటాను, ఎలా తలుపు తీయాలి, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు, వెంటనే తలుపు తెరుస్తా. నేను నిద్రించుచున్నాను కానీ మనసు మేల్కొనే ఉంది. నా ప్రియుడు ఎప్పుడు పిలుస్తాడో, తలుపు తీయమంటాడో నాకు తెలియదు, అందుకే నా మనసు రెడీగా ఉంది. ప్రభువు చెప్తున్నాడు ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపు, హృదయమైన తలుపు నిలిచుండి తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరం తలుపు తెరుస్తారో నేను వారి దగ్గరకు వచ్చి కలిసి భోజనం చేస్తాం. తలుపు తీయగానే పేతురు కనిపించాడు. ప్రభు తడుతున్నాడు. నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు. తెరుస్తావా? ఇంకా అవిశ్వాసము, ఇంకా లోకము, ఇంకా లోకపు అలవాట్లు అవన్నీ పెట్టి తలుపు వేసేసావా? హృదయం అనే తలుపు ప్రభు తడుతుంటే, ఇప్పుడు కాదులే ప్రభా, సినిమాలు చూడాలి ప్రభా. నాకు తెలిసిన ఒక చిన్నవాడు ఉన్నాడు, నా దగ్గర ట్యూషన్కి వచ్చేవాడు, సండే స్కూల్కి వచ్చేవాడు. కొంతకాలం వచ్చాక వాడు ఆగిపోయాడు. అరే పలానా కుర్రాడు ఉండాలిరా, పలాని వెంకట్రావు, వాడు ఏమయ్యాడు? వాడు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థనకి వెళ్తారు, ఆ కుర్రవాడు మాత్రం నిదానంగా ప్రార్థన మానేశాడు. ఏమయ్యాడు వాడు అంటే, ఆ ఫ్రెండ్స్ అందరూ చెప్పింది ఏంటి తెలుసా? అయ్యా వాడు రేపు 3-4 రోజులకి చిరంజీవి సినిమా వస్తుందంట. ఏం సినిమా? చిరంజీవి సినిమా వస్తుందట. ఆ ప్రార్థనకు వస్తే సినిమాకి వెళ్ళకూడదు కదా, అందుకని 5 రోజుల తర్వాత వస్తాడంట అయ్యా, నెక్స్ట్ వారం వస్తాడంట అయ్యా. ప్రియులారా, చిరంజీవి సినిమానా 5 రోజులా? రేపేమైందో తెలియదు కదా అనుకుంటూ చాలా బాధపడ్డాను. 2 రోజుల తర్వాత స్కూల్కి సెలవు ఇచ్చారు. 2 రోజుల తర్వాత స్కూల్కి సెలవు ఇచ్చారు. పిల్లలందరూ కేకలు వేసుకుంటూ వెళ్తున్నారు. ఏం జరిగింది అంటే, మా స్కూల్కి సెలవు అన్నారు. ఏంటి అంటే, మా స్కూల్లో ఒక అబ్బాయి చచ్చిపోయాడు అన్నారు. ఎవరు అంటే, పలాని వాడు. ఎందుకు? ఎండాకాలము వారి ఊర్లో, వారి ఇంటి దగ్గరే పొలము, ఆ పొలంలో కింద పడుకున్నారండి వాళ్ళు. ఎండాకాలము చల్లగా ఉందిలే అని చాపేసుకొని కింద పడుకుంటే ఆ పాము ఆ కుర్రవాడిని కాటేసింది. తెల్లారు లేచినప్పుడు నురుగు కాచుకొని చనిపోయి ఉన్నాడు, నీలుకుపోయాడు. 5 రోజుల తర్వాత ఏం చేస్తానన్నాడు? చిరంజీవి సినిమా వస్తుందట, చూసి వస్తాడట ప్రభు దగ్గరికి. చూశాడు ఆ సినిమా.
2 రోజులండి, 5 రోజులు అవ్వలేదండి. ప్రభువు నీ హృదయం తడుతుంటే, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నేను ఆ ఊరు వెళ్ళాలి, నాకు ఈ ఊరు వెళ్ళాలి, నేను అలా చేయాలి, ఇలా చేయాలి, ఇప్పుడు కాదు అంటావా? అయితే ప్రభుతో ఉండే భాగ్యం నీకు ఉండదు. ఈ కుర్రవాడు సినిమా చూడలేదు, లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. పిల్లలందరూ కేకలేసుకుంటా వెళ్ళిపోతున్నారు, సెలవు ఇచ్చారు మాకు అని వెళ్ళిపోతున్నారు. చనిపోయాడు ఆ పిల్లవాడు. ప్రభుని హృదయం తలుపు తడుతున్నప్పుడు ఈ చిన్నది కేకలు వేసి అందరూ చెప్పాక తలుపు తెరిస్తే దైవజనుడు కనిపిస్తున్నాడు ఎదురుగా. దుఃఖములో, వేదనతో, పట్టుతో, కన్నీటితో మొరపెడుతున్న వీరి మొరకు జవాబు వచ్చింది. నిద్రపోతున్నావు, నేను నిద్రించుచుంటిని కానీ నా మనసు మెలకుగానే ఉన్నది. నా ప్రియుడు తలుపు తీయమనుచు వాకిట తడుతున్నాడు. నా మనసు మెలకుగా ఉన్నది కాబట్టి గబ్బగబ్బా వెళ్ళి నేను నా ప్రియునికి తలుపు తెరిచాను. ప్రభు హృదయమైన తలుపు తడుతున్నప్పుడు, ప్రభా ఈ స్నేహాలు చాలు, ప్రభా ఈ అలవాట్లు చాలు, ప్రభా నీకు ఇష్టం లేనివి చాలు, నీ దగ్గరికి వచ్చేస్తా అని చెప్పగలవా? రోదే చిన్నది ఎంతమందికి దీవెనయింది. ఈ దినాన ఈమె గురించి మనం ఇలా చదువుకుంటున్నాము అంటే ఎంతమంది దీవెనకరంగా ఈ బిడ్డ జీవితం ఉంది. మనం ఎవరికి దీవెనగా ఉన్నాం? మన జీవితం ద్వారా ఎంతమంది మేలు పొందుకుంటున్నారు? మన కుటుంబం ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా, మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా ఎంతమందికి దీవెనగా ఉన్నామో ఆలోచించుకుందాం. ప్రభు కొరకు దీవెనకరంగా మనం బ్రతుకున్నట్లుగా ప్రియ ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి, ఎంతమందికి ఈ బిడ్డ జీవితం దీవెనైంది? లోపలికి పరిగెత్తుకుంటా పోయారు. పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడు. పేతురు చూడగానే అందరూ సంతోషపడుతున్నారు. ఏమంటున్నారండి? అతని దూత అన్నారండి. దేవుడు పంపిన దూత అన్నారండి పేతుర్ని. ప్రభువుని దైవజనుడిని చూచారు, ఆనందంతో నిండారు. ఏ వ్యక్తి కొరకు కన్నీరు కాచారో ఆ వ్యక్తి వారి మధ్యకు రావడానికి చురుకుగా ఉన్న ఈ బిడ్డ ఆనందాన్ని వారికి పంచగలిగింది. మనం ఎలా ఉన్నాం? యేసు ప్రభువా, మీ సన్నిధికి వచ్చామయ్యా, మీరు ప్రేమించి మీ వాక్కులు ఇచ్చారయ్యా. హృదయ లాంటి చిన్నదాని గులాబీ వలె నైనా ఆకర్షిస్తూ ఎంతమందికి అందంగా కనిపిస్తుంది ఆత్మీయ అందం. అలాగా మమ్మలను అలాగా చేయి తండ్రి. మా మధ్య హృదయ లాంటి చురుకుగా ఉన్న వారిని, బాధ్యత కలిగిన వారిని, భారం కలిగిన వారిని, తగ్గించుకునే మనసున్న చిన్నదాన్ని లాంటి మనసున్న వారిని ప్రభా, పిచ్చిది ఎన్ని రకాల మాటలు అన్నా విశ్వాసం, స్థిరమైన విశ్వాసంతో నిలబడగలిగిన మెలకుతో ప్రార్థించే బిడ్డలాంటి ఆ మనసు మాకు దయచేయి. వింటం కాదు, బ్రతకటం నేర్పు. అయోగ్య నా ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి 226వ పాట పాడుకుందాం. 226. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పెంతురతని. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పెంతురతని. నా తాడెంతో దయచే పిలచుచున్న ఇప్పుడు మిమ్ములను. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండి సకల విధములను. జాలి చేత తన హస్తములు చాచియున్నాడు.
జాలి చేత తన హస్తముల చాపియున్నాడు. మిమ్మో నాలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు. హృదయమనెడు తలుపోనొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాదు. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాదు. అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా. కానా బ్రతికియుండు కాలమునని ప్రభుని కొలువండి. కానా బ్రతికియుండు కాలమునని ప్రభుని కొలువండి. హృదయమనెడు తలుపోనొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ప్రభు తడుతూ ఉండగా ఈ వీళ్ళందరూ తలుపు తెరిచి దైవజనుడు చూచినట్టుగా ప్రభు మన హృదయాన్ని తలుపు తడుతూ ఉండగా తెరుద్దాం. ప్రభు మన హృదయంలో చేర్చుకుందాం. మన జీవితంలో దీవెన పొందుకొని అనేక సాక్షులుగా బ్రతుకుదాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చెప్పమ్మా. అయ్యగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నరసింహరావు ఎన్నాళ్ళు బట్టో తాగుతుండు. అయ్యగారు ఆడికి పోయి ఆయాలు కూడా తాగే ఉండరంట. ప్రార్థన చేసి వచ్చాక ఇంకా ఒక నెల తాగిండు. అక్కడి నుంచి తాగుడు మానిండు. తాగుడు మానితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. దేవుడు దయ వల్ల నువ్వు పోయిన వల్ల తాగుడు మానుకున్నాడు. దేవునికి స్తోత్రం. నాకు మోకాళ్ళ నొప్పులు నెల బట్టి లేవు, ప్రార్థన చేసుకున్నా తగ్గిపోతున్నాయి. మళ్ళీ ఈ నెలలో నొప్పులు వచ్చి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. రోజుకి నీ సన్నిధిలోకి వచ్చి 7 మాటలు గుంజులు తెస్తాను, నొప్పులు తగ్గితాయి అనుకున్నా. దేవుడు నాకు నొప్పులు తగ్గించింది. దేవునికి స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎలాగ విడుదల పొందిందో ప్రభు ఈ సహోదరి తల్లి చెప్పింది. ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. యేసు ప్రభు మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్కులను బట్టి వందనాలు. వింటం కాదు నీకును బ్రతకటం మాకు నేర్పండి. మా మధ్య రోధి లాంటి వారిని నైనా మీ సన్నిధి, మీ విలువ, మీ దైవజన విలువ గుర్తించి బాధ్యతతో భారంతో నైనా చిన్నదిగా తగ్గించుకుని చేసిన ప్రార్థన, మెలుపుగా ఉండి చురుకుగా ఉండి చేసిన ప్రార్థన, స్థిరమైన విశ్వాసంతో చేసిన ప్రార్థన ఎంత జయాన్ని చూచిందో అలాంటి ప్రార్థన ఆత్మను మాకు మీరు దయచేయి. తలుపు తడుతున్నప్పుడు తెరిచినప్పుడు దైవజనుడు చూడగలిగారు. అలాగే మీరు మీ హృదయం మా హృదయం తడుతున్నప్పుడు నీ మాట విని మా హృదయాలు తెరచి మీకు ఇష్టమైనవి మీకు ఇష్టలుగా బ్రతికి దీవించబడి అనేకులు దీవెన పంచువారుగా మమ్మల్ని చేయి. ప్రతి సమస్య నుండి మమ్మల్ని బిడ్డలను విడిపించు. అయ్యో నా ప్రార్థన ఆలకించండి. ఏ స్నానం నడుచున్నాం తండ్రి. ఆమెన్. తనైనది ఏముందయా ప్రభు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం మనకు తోడుగా ఉండి రోజేవలి అట్లాంటి మనసును మనం కలిగి అనేకులు దీవెనకరంగా బ్రతికినట్లు ప్రభు సహాయం చేసి మన జీవితాల ద్వారా ప్రభువే ఆయన నామాన్ని మహింపరచుకును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.